शहर के मारूफ बतकमा कुंटा को हाइड्रा की कोशिशों से दोबारा बहाल कर दिया गया है। जहां ये झील इंतहाई बदहाल हो गई थी, इसे अब इंतहाई खूबसूरत बना दिया गया है। कमिश्नर हाइड्रा मिस्टर ए.बी. रंगनाथ ने मंगल की रात इस झील का दौरा किया। उन्होंने इस मौके पर बतकमा कुंटा में कश्ती रानी भी की। उन्होंने 26 सितंबर को यहां होने वाले बतकमा त्योहार के इंतजाम का जायजा लिया। इन तकारीब का चीफ मिनिस्टर रेवंत रेड्डी इफ्तिताह अंजाम देने वाले हैं। उन्होंने अहदेदारों को हिदायत दी है कि वो 26 सितंबर तक बतकमा कुंटा और इसके अतराफ के मुकामात को मज़ीद खूबसूरत बनाने के लिए इक़दाम करेंगे। कमिश्नर हाइड्रा ने बताया कि सख्त जद्दोजहद के जरिए बतकमा कुंटा को बहाल किया गया है और यहाँ आवाम तफरीही के लिए आ सकते हैं। इस दौरान साबिक़ रुकने पार्लियामेंट वी हनुमंतराव ने भी बतकमा कुंटा का दौरा किया और हाइड्रा की जानिब से झील की बहाली पर इसकी सताइश की। मुकामी अवाम ने भी बतकमा कुंटा झील की बहाली पर मसरत का इजहार किया और कहा कि जिस झील की हालत इंतहाई खस्ता और अबतर हो गई थी, इसे हाइड्रा ने सख्त जद्दोजहद के बाद इंतहाई खूबसूरत झील में तब्दील कर दिया है। ఈ నెల 26వ తారీఖున అంటే ఈ వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఇక్కడ ఈ బతుకమ్మ కుంట ఏదైతే పునరుజ్జీవం పూసుకున్నటువంటి బతుకమ్మ కుంటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ బతుకమ్మ కుంట ఇనాగరేషన్ జరుగుతుంది। దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా జరుగుతాయి। సో దీనికి ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇంకా ఇతర ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అరేంజ్మెంట్స్ లో నిమగ్నులై ఉన్నారు। దీంట్లో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా మేము ఇక్కడ ఆ రోజు ఆహ్వానిస్తున్నాం। అండ్ ఈ బతుకమ్మ కుంట అనేది మీరు చూస్తే కనుక ఏప్రిల్ 24వ తారీఖున ఇక్కడ పూజతోటి స్టార్ట్ చేయడం జరిగింది। అప్పుడు ఇది ఒక మొత్తం ఎట్లా ఉండేనంటే ఇదంతా మొత్తం చెత్తతోటి డమ్ చేయబడ్డటువంటి ఒక మొత్తం యార్డ్ ఇది। సో మొత్తం చెత్తతోటి ఉండి ఇదంతా మొత్తం కంపళ్ళు చెట్లు ఇదంతా ఉండి మొత్తం ఇక్కడ గాంజాయి తాగేది ప్లస్ ఇట్లా అంతా ఏడ చూసినా మందు బాటిల్లు చెత్త అంతా ఉండి మీకు మొత్తం ఇక్కడ వాసన వస్తుండే అన్నట్టు, ఎందుకంటే డంపింగ్ గ్రౌండ్ ఉండే అన్నట్టు। అటువంటి దీన్ని 5 నెలల్లో ఇది ప్రభుత్వం ఆదేశాలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మేము హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి దాదాపు 7.5 కోట్లతోటి ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది। 5 నెలల్లో మనం ఇప్పుడు బతుకమ్మ కుంటని పూర్తిగా ఇచ్చేయటం। సో దీనికి అసలు యాక్చువల్గా ఫస్ట్ దీనికి కదలటానికి కూడా మన పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు వారు మాకు కంప్లైంట్ ఇవ్వటము, ఆ కంప్లైంట్ మీద మేము లోతుగా దాన్ని ఎంక్వైరీ చేయటము, దాని తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా దీన్ని మొత్తము కలిసి ఒక డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని సంబంధించినటువంటి దాన్ని కూడా కోర్టులో అన్నింటిలో కూడా అంటే దిగువ కోర్టులో కూడా సిటీ సివిల్ కోర్టులో దీన్ని 4 రోజుల పాటు సుదీర్ఘంగా దీని మీద వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు మాకు అనుకూలంగా ఇవ్వటం, అలానే హైదరాబాద్ హైకోర్టులో కూడా కోర్టు పలు సందర్భాల్లో అవతల ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ చెరువు కాదు ఇది మా భూమి ఇది అని చెప్పి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు పలు అంటే లీగల్గా మాకు అడ్డంకులు పెట్టాలన్నా కానీ కూడా హైకోర్టు ఎప్పుడు కూడా అది హైడ్రాని అండ్ అట్లానే దీనికి పునరుజ్జీవం చేసే ప్రక్రియని కూడా వారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు। అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది, మీరు చూస్తున్నారు అత్యంత సుందరంగా ఇక్కడ జరిగింది, మొత్తం తయారైంది। ఇప్పుడు ఈ చెరువు వలన ఈ చుట్టుపక్కల కాలనీస్ అన్నింటిలో కూడా ఇంతకుముందు ముంపు ఉండేది, ఆ కాలనీస్ అన్ని కూడా ఇప్పుడు వరద లేకుండా అన్ని నీరంతా ఇక్కడికి వచ్చి రావడంతో ఇక్కడ దీంతో పాటు మనం చూసిన ఇప్పుడు పక్షులు చాలా కూడా అన్ని మన అడవి బాతులు ఇవన్నీ హంసలు ఇవన్నీ మనం ఆల్రెడీ మెల్లిగా మైగ్రేషన్ కూడా బర్డ్స్ మైగ్రేట్ అవుతున్నాయి। అండ్ ఇదే కాకుండా మనం ఇక్కడ ఫ్లడ్డింగ్తో పాటు ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కూడా జరుగుతుంది। అండ్ ఆల్రెడీ ఇక్కడ చెప్పారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులు కూడా కాలనీ వాసులు వాళ్ళ ల్యాండ్స్ అప్రిసియేషన్ అప్పుడే మొదలైందని చెప్పేసి, అంటే ఇది క్వాలిటీ అనేది ఇది ఉంటుందన్నమాట। క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే మీరు దీన్ని మనం ఇట్లాంటి ప్రతి చోట కూడా మనం ఇలా చేసామంటే కనుక ఇది రియల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచిన దానికి మనకు అవుతుంది। సో తప్పకుండా హైడ్రా ముందు కూడా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంపొందించే దిశగా వరద నుంచి అందరినీ కూడా కాపాడే దిశగా ఇటువంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లడ్ మిటిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి హైడ్రా ముందు కృషి చేస్తుంది।